సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వాక్యం. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని. ఈ సంవత్సరం మనం చేయాల్సిన పనులేమిటి? అందులో ఒక భాగం అక్కడ రాయబడింది, మీకు వాక్యాన్ని బోధిస్తున్నారుగా, మీకు నాయకులుగా ఉండి కొంతమంది నడిపిస్తున్నారుగా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకుని ఏం చేయాలి అంటే వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. వారి ప్రవర్తన ఫలము అనే దగ్గర ఒక అంకి వేయబడింది. జాగ్రత్తగా చదివితే వారు అంతం వరకు నడుచుకొను రీతి అంటే మీ ముందు పరిగెత్తిన నాయకులు ఉన్నారు, అన్నిటికంటే విశేషంగా మిమ్మల్ని నడిపించే బోధకులు ఉన్నారు, వారిని మీరు తలంచుకోవాలి. అంటే వాళ్ళు అంతం వరకు ఎలా నడిచారు అది తలంచుకోవాలి. తర్వాత ఏమనాలి? వారి విశ్వాసమును అనుసరించండి. తేలిగ్గా అర్థమయ్యే మాట చెప్పాలి అంటే ఈ సంవత్సర పయనములో మనం కొంతమంది భక్తుల జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఎవరై ఉండాలి? నాయకులై ఉండాలి. వారు ఎవరై ఉండాలి? బోధకులై ఉండాలి. వారు ఎవరై ఉన్నారు? మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. ఎప్పుడైతే వారిని తలంచుకుని మనం ప్రయాణం చేస్తామో ఈ ప్రయాణంలోనట నిరాశ అనేది కలగదు. మన ముందు పరిగెత్తిన వాళ్ళు ఆశాజనకులుగా పరిగెత్తారు. వారు ఎవరో తెలుసా? లేఖనాల ప్రకారం గురి వద్దకు పరిగెత్తడానికి ఎన్ని ఓర్చుకున్నారు. మరి ఎందుకని ఈ ఉత్తరాన్ని వారికి రాశారంటే ప్రభువు రాకడ దగ్గర పడుతున్న రోజులలో సంఘం చల్లబడుతుందట, ప్రేమ అంతరిస్తుందట, అక్రమం విస్తరిస్తుందట. ఓ రకంగా చెప్పాలి అంటే భక్తిపరమైన ముసుగులో సాతాను తన పని తాను చేసుకుంటూ పోతాడు. అందుకని విశ్వాసులను హెచ్చరిక చేస్తూ జాగ్రత్త, మాటికి పలానా వ్యక్తులను తలంచుకోవడం కాదు, కానీ నీవు తలంచుకొనాల్సింది నీ ముందు నడిచిన వారు నువ్వు తలంచుకొని. వారు మధ్యలో ఆగారా? అంతం వరకు నడిచారా? వాళ్ళ జీవితంలో ఎక్కడైనా దారి తప్పారా? ఒకవేళ దారి తప్పి సరి చేసుకుని గమ్యం చేరారా? ఇది మన మధ్యలో ఉన్నంత కాలం మన ప్రయాణం ఆగదు. మన ప్రయాణం దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ సంవత్సర ప్రారంభంలో వాళ్ళను తలంచుకొనాలి. ఈ ఎవరెవరిని తలంచుకుంటే బాగుంటుంది? తలంచుకుంటే వాళ్ళ వలన మనకు కలిగే లాభం ఏమిటి? కొరింథీ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని గనుక
మీరు నన్ను పోలి నడవాలి. అపోస్తులైన పౌలు మొదటి జ్ఞాపకాల్లోకి వస్తాడు. ఈ అపోస్తులైన పౌలు ఏం చేశాడు అంటే చక్కని సందేశం నీకు నాకు వినబడజేశాడు. సంఘమా, నేను మిమ్ములను సువార్త ద్వారా కన్నాను, సువార్త ద్వారా నేను మీకు రక్షణ భాగ్యాన్ని బోధించాను, ఆ సువార్తలో జీవాన్ని పొందారు, ఆ సువార్తలో నడుస్తున్నారు. ఇప్పుడు మీరు నేను కన్నాను గనక మీరు నన్ను పోలి నడవండి, నన్ను పోలి నడిచిన వారవై ఉండవలనని మిమ్మల్ని నేను బ్రతిమలాడుకొనుచున్నాను. మనం ఎవరిని పోలి నడుస్తున్నాం? మనకు రక్షణ ఇచ్చిన యేసును పోలి నడుస్తున్నామా? రక్షణ సువార్తను వివరించి ఒక మార్గదర్శిగా బ్రతికిన కొంతమంది భక్తులు ఉన్నారుగా, వాళ్ళు మన కొరకు ప్రయాసపడి సువార్త చెప్పారుగా, వారిని చూచి మనం నడవగలుగుతున్నామా? సరే, పౌలును చూసి నడవమంటాడు. ఇంతకీ పౌల్లో ఉన్న గొప్పతనం ఏమిటి? పౌల్లో ఉన్న విశేషాలు ఏమిటి? ఒక్కసారి 10వ వాక్యంలోకి వద్దాం. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, నన్ను పోలి నడవండి అంటున్నాడు. అప్పుడు మీరందరూ ఏమవ్వాలి? నేనేమవ్వాలి? పౌలే అంటున్నాడు నేను వెర్రివాడను. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. పౌలు చదువు గొప్పది, సభలో సభ్యత్వం ఉంది, భక్తిలో యవనస్తుడు అందరికంటే ఘనుడు. ఆనాటి మతనాయకులు అతను చూసి సిగ్గుపడ్డారు, అంత భక్తి చేశాడు. కానీ ప్రభు చేత పట్టబడ్డాక అతగాడు అంటున్న మాట ఏమిటో తెలుసా? క్రీస్తు నిమిత్తము మేము వెర్రివారమైతేమి. ఈ మొదటి మాటలో మనం ఈ సంవత్సరం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. క్రీస్తు నిమిత్తం వెర్రివారులాగా ప్రవర్తించాడు. కొన్ని పనులట ఇతను చేయడం మొదలుపెట్టాడట. మొదలు పెడితే వాళ్ళంతా ఏమన్నారు తెలుసా? ఎంత వెర్రోడు అనుకోలేదే అన్నారు. ఎందుకని? ఒకప్పుడు కత్తి తీసుకుని జనం మీద పడి పసిపిల్లలు కూడా పాలు తాగనివ్వకుండా హతమార్చి సంఘాన్ని విచ్ఛిన్నం చేశాడు. ప్రభువు దేశ పిలువబడ్డాక అతగాడు కత్తిని కాస్త విడిచిపెట్టాడు, పౌరుషాన్ని కాస్త కిందకు నెట్టేశాడు. తాను ఇప్పుడు యేసును చూచాడు, యేసును పోలి నడవాలనుకున్నాడు. అందుకని యేసు సాదృశ్యమైన జీవితాన్ని తాను అనుభవించుకుంటూ నడుస్తూ అంటాడు, ఇప్పుడు మేము లోకంలో బ్రతికే వారి ముందు వెర్రివారిగా కనబడుతున్నాం. వాళ్ళంతా వచ్చి నెమ్మదిగా కొట్టడం మొదలుపెట్టారు పౌల్ని. కొట్టడమే కాదు, కుక్కని ఇడిచినట్టు ఇడిచారు, కొరడాలతో కొట్టారు, అవమానపరిచారు, భయంకరంగా మాట్లాడారు. అయితే ఇవన్నీ తన మీద పడుతుంటే ఆయనట బహుగా నవ్వుకుంటూ ఆనందిస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కనిపించింది ఎంత పౌరుషం లేని వాళ్ళగా బ్రతుకుతున్నాడు ఏమిటి. ఒకప్పుడు పౌరుషం ఏమైపోయింది ఇతగాడి జీవితంలో. ఇప్పుడు దెబ్బ పడుతుంటే హల్లెలూయా అంటున్నాడు, శ్రమ వస్తుంటే సంతోషం అంటున్నాడు. బైబిల్లో రాయబడిన మాట అదేగా. మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి మీ గురించి చెడ్డగా మాట్లాడినప్పుడల్లా మీరు కలవరపడవద్దు. ఏం చేయాలో తెలుసా? పరలోకమందు మీ ఫలము అధికమవుతుందని ఇంకను సంతోషించుడి. వెర్రివారు అంటే ఇహలోక సంపాదన కంటే పరలోక సంపాదన ముఖ్యం అనుకున్నాడు. నిందలు ఎక్కడొస్తున్నాయి, ప్రతిఫలం అక్కడ వస్తుంది. ఇతడు అంటాడు కదా, ఆహా నింద నాకు పడిందంటే ప్రతిఫలం అక్కడ పెరిగిందిగా. అంటే ప్రతిఫలం అతని దృష్టికి కనబడుతుంది, లోకానికి కనబడటంలా. కానీ ఇతడు అంటాడు నేను ఇక మీద వెర్రివాడిగా ఉంటాను. ఆ వెర్రితనం నీ జీవితానికి ఆదాయం తెచ్చేదై ఉండాలి. బంధువులు కానీ, స్నేహితులు కానీ, మిత్రులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ ఒకప్పుడు నీకు భయపడ్డారు, ఇప్పుడు నిన్ను చూసి వాళ్ళు గేలి చేయటం మొదలుపెట్టారు. కారణం ఏమిటంటే నువ్వు వెర్రివాడిగా మారుతూ వచ్చావు. అపోస్తలుడైన పౌలు జీవితంలో 2వ లైన్ చదివితే ఏమేం చేశాడో అక్కడ రాసి ఉంది, చదవండి. మేము క్రీస్తునందు బుద్ధిమంతులమే కానీ మేము బలహీనుడం, మీరు బలవంతులు, మీరు గనులు, మేము ఘనహీనుడం. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారం, దిగంబరుడం, పిడుగుద్దులు తినుచున్నాం, నిలువరమైన నివాసం లేక బాధపడుతూనే ఉన్నాం. ఈ లిస్ట్ అంతా చదివితే అతని జీవితంలో ఒక నివాసాన్ని సంపాదించుకోలేక కాదు, కానీ పరలోకమందు నాకు ఒక నివాసం ఉంది, ఆ నివాసం కొరకు నేను ప్రయాసపడాలి. తన జీవితంలో తనకున్న తెలివి సంపాదన చూస్తే ఇతరులకు పెట్టగలిగినంత స్తోమత ఉంది, కానీ ఆకలి దప్పులతో అలుమటిస్తూ వచ్చాడట. ఎందుకో తెలుసా? అతగాడిని కొట్టి తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు, బొండలు బిగించారు, ఆహారం లేదు, నీరు లేదు, కారే గాయానికి మందు లేదు, పలకరించే దిక్కు లేదు, పరామర్శించే వ్యక్తి రాలేదు. కానీ తాను అనుభవిస్తున్న ఈ బాధలన్నింటిని బట్టి ఏమోలే ప్రభు నాకు ఇంత కృపించాడు,
నేను దేవుని పక్షాన సువార్త చెప్పడమే వెర్రితనం, దెబ్బలు పడుతుంటే హల్లెలూయా అని చెప్పడమే వెర్రితనం, వీళ్ళంతా నన్ను గేలు చేస్తూ ఉంటే ఇది మహాభాగ్యం అని నవ్వుకోవడమే వెర్రితనం, నా యేసు కొరకు నేను బ్రతికేది పూర్తిగా వ్యతిరేకం అనిపిస్తుంది, అయినా దేవునికే మహిమ కలుగునగాక. రెండో వెర్రివాడిని మీకు జ్ఞాపకం చేయన, బాగా ఆస్తి ఉండి అంతా కోల్పోయాక స్నేహితులు వచ్చి నిలబడి చూస్తూ ఉన్నారు, భార్య కూడా అసహించుకుంటుంది. ఒకే మాట అంటాడు, ఆహా యెహోవా ఎంత ఇచ్చాడు, దేవునికే మహిమ కలుగునగాక. ఇచ్చినవాడు ఆయనే, తీసుకున్నవాడు యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్న అనగలం ఆ మాట. మన వ్యక్తిగత జీవితంలో నష్టం వాటిల్లినప్పుడు, నీకు ఆత్మకు నష్టం కలుగుతున్నా, ప్రాణానికి నష్టం కలుగుతున్నా, కుటుంబానికి నష్టం కలుగుతున్నా, వ్యాపారానికి నష్టం కలుగుతున్నా, నీవు నష్టాలు పాలవుతున్నప్పుడు నువ్వు దేవునికే మహిమ కలుగునగాక అని అనలేవుగా. కారణం ఏమిటో తెలుసా? దాన్ని వెర్రితనం అంటారు. ఆ వెర్రితనం తన జీవితంలో సంపాదించుకుని నేను వెర్రివాడిని అయితేని. మరో విషయం ఏంటంటే, ఇతడు మహాజ్ఞాని, ఆ సభలో ఇతడు మహాజ్ఞానిగా వ్యవహరించేవాడు. కానీ ఒక రోజున ఆ జ్ఞానం అంతా ఏమైపోయిందో అంతా విడిచిపెట్టాడు. లౌక్యం లేకపోయింది, లోక సంబంధమైన జ్ఞానాన్ని విడిచిపెట్టాడు, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించాడు. ఇప్పుడు వీళ్ళు విమర్శ చేస్తూ అంటారు, ఏం చెప్పుకుంటావో చెప్పుకో అన్నట్టుగా హేళనగా మాట్లాడుతూ వచ్చారు. కానీ ఇతడేమంటాడు తెలుసా? నాకు పైనుంచి వచ్చిన ఆత్మజ్ఞానం ఉంది, ఆ జ్ఞానం వలన ప్రేమ తెలిసింది, సంతోషం తెలిసింది, విధేయత తెలిసింది, లోబట్టం అలవాటు అయ్యింది, ఆ జ్ఞానాన్ని నేను సంపాదించుకున్నాను. అంటే అర్థం ఏమిటి? ఒక వ్యక్తి దేవుని పేరట వెర్రివాడిగా మారడం అంటే మనుషులు నిన్ను నిందించినప్పుడు పరలోక ఫలం అధికమవుతుందని సంబరపడితే నీకన్నా వెర్రివాడు లేడు. రెండవది, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వెర్రివాడిగా ఎప్పుడు మారతావు అంటే నీకు అననుకూల పరిస్థితులు కాక అంతా నష్టమే కలుగుతానే ఉంటుంది. భక్తి మొదలుపెట్టాక కొడుకులు చచ్చి, కూతురు చచ్చి, ఆస్తి అంతా కోల్పోతే యెహోవాకే మహిమ కలుగునగాక. అది క్రీస్తునందు పొందిన భాగ్యాన్ని బట్టి అతను వెర్రివాడుగా కనబడుతున్నాడు. అందుకే పౌలు అంటాడు, మీ దృష్టికి మేము వెర్రివాడమే అయితేమి. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా మనం ఈ భక్తులందరినీ జ్ఞాపకం చేసుకోనాలిగా. ఆ హెబ్రీ సంఘానికి పౌలు అంటాడు, వారిని తలంచుకొనండి, వారిని జ్ఞాపకం చేసుకోనండి, వారు ఏ విధంగా శ్రద్ధగా తన యొక్క భక్తిని కాపాడుకున్నారో ఆలోచించండి, వారి విశ్వాసాన్ని మీరు వెంబడించండి. ఎందుకో ఈ నూతన సంవత్సర ప్రారంభ దినాలలో ప్రభువు బహుతేటగా హెచ్చరిక చేస్తుండగా మనము యేసును పోలి నడుచుదుమగాక. యేసు ద్వారా మనం రక్షించబడ్డామే, మనకు ఉపదేశం చేసిన నాయకులు ఉన్నారు, గొప్పవాడు ఉన్నారు, వారిని పోలి నడుచుదుమగాక. వాళ్ళని తలంచుకోవాలట. యోబు గురించి చదివినప్పుడల్లా నిరీక్షణ కలుగుతుంది. యోబును తలంచుకున్నప్పుడల్లా పోతే పోయింది ఆస్తి, దేవుడు దక్కాడు, దేవుడు దొరికాడు అని ఆనందం ఉంటుంది. ఈ శుభవేళ ఎందుకో నా ప్రాణప్రియుడిని యేసుని బట్టి చెబుతున్నాను, ఇక మీదట మన ముందున్న వారిని మనం తలంచుకొని మనం ఆ మార్గంలో పరిగెత్తుతూ అవసరమైతే పౌలులాగా వెర్రివారిగా మారుదుమగాక. మరో విచిత్రమైన వెర్రి మాటలు చెప్పనా? ఆ రోజు సముద్రంలో ఓడబద్దలైపోయింది, అంతా అయిపోతున్నారు. 3 దినాలు సూర్యుడు కనపడలా, చంద్రుడు పలకరించరా, గదగదలాడిపోయారు. చివరికి ఓడనావికుడు కూడా కంగారు పడ్డాడు. కానీ ఓడబద్దలైపోతుంది. ఈయన బద్దలయ్యే పరిస్థితులు లేచి నిలబడి అంటాడు, మీరేం కంగారు పడబాకండి, మన దేవుడు చావుకు అప్పగించాడు. గత రాత్రి దేవుడు వచ్చి నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? సౌలు ధైర్యంగా ఉండు, వీళ్ళందరూ నీ చేతికి అప్పగిస్తున్నా, ఎవరో చనిపోరు అంటూ చెప్పాడు. ఆ మాటకి తెల్లారేటప్పుడు వాళ్ళతో చెప్పి అప్పటి వరకు భోజనం చేయనివాడు భోజనం చేస్తున్నాడు. వాళ్ళేమో ఆస్తి పారేశారు, సొమ్మంతా సముద్రంలో వేశారు, తుఫాను చెలరేగుతుంది, దుష్టుడికి ఎడు చూసినా కనుచూపు మేరలో ఆధారం లేకపోయింది, అవస్థలు ఎక్కువైపోయాయి. ఇతను సంతోషంగా అంటాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను హెచ్చరించాడు, దేవుడు నాకు అది చేశాడు, ఉదయాన్నే నేను తింటానని తినడం మొదలుపెట్టాడు. వెరితనం కాదు. ప్రాణం పోతూ వాళ్ళు ఉన్నారు, ఓడబద్దలవుతూ గతి వచ్చింది. నాయకుడు చూస్తే కలవరపడ్డాడు. సూర్యుడేమో కనబడక చంద్రుడే దూరమైపోయి పరిస్థితులని తారుమారైతే హాయిగా భోంచేస్తూ ప్రభువును స్తుతిస్తూ దేవుడు నాకు చూపించాడు అంటాడు. మరి అంతమందిలో అతను వెర్రివాడు కాడా? వెర్రివాడంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మాట నీకు ఇంపుగా ఉంటుంది కానీ నీ పక్కనోళ్ళకి అర్థం కాదు. దేవుడు నాకు దర్శనమిచ్చాడని నీకు సంబరం, కానీ వాళ్ళకి సంబరం కాదుగా. వెర్రితనం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? దేవునికి నీకు బంధం ఏర్పడినప్పుడు
దేవుడు కొన్ని విషయాలు చేస్తే అద్భుతంగా ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి, నమ్మలేనట్టు ఉంటాయి. అప్పుడు కానీ నమ్మగలిగితే నీ జీవితంలో ధన్యుడు అవుతావు. ప్రజల దృష్టిలో నువ్వు వెర్రివాడవు అవుతావు. అందరూ పక్కపక్కన అవుతున్నారు. ఏమిటి ఇంత తుఫాన్లో బతికి బట్ట కడతామా? ఇప్పుడు హాయిగా అన్నం తింటున్నావే, రొట్టె తింటున్నావే, మేము తినలేము, ఆ పని చేయలేం. అందరూ దృష్టిలో వచ్చిన వెర్రివాడేగా. కానీ చివరిగా జరిగింది ఏమిటో తెలుసా? వాడబద్దలైపోయింది. ఎవరికి వాళ్ళని వదిలేశారు. ఈదుకుంటూ రేవుకు చేరమన్నారు. పౌలుకి ఒక చెక్క ముక్క దొరికింది. ఆ చెక్క ముక్కను ఆధారం చేసుకుని 3 రాత్రింబగళ్ళు సముద్రంలో నానుకుంటూ ఈదుకుంటూ గమ్యాన్ని చేరకపోయినా ఒక దీవికి చేరినట్టు బైబిల్ అపోస్తల కార్యం 27వ అధ్యాయంలో చాలా తేటగా రాయబడింది. ఇవన్నీ ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే మన ముందున్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వాడబద్దలవ్వలేదుగా, కానీ విశ్వాసాన్ని కోల్పోతున్నాగా. చిన్న నష్టం వస్తే దేవుని వదిలిపెడుతున్నాం. మన వ్యక్తిగత జీవితంలో మనుషులు నిందలు మోపితే ప్రభువు దూరం అయిపోతున్నాం. మనం ప్రభువుని పోలి నడిచింది ఎక్కడ? రాబోయే దినాలలో మంచి భవిష్యత్తు కలగాలి అనుకుంటే హెబ్రీ సంఘమా, ఒక్కసారి మీ ముందు పరిగెత్తిన గుంపును చూడండి. ఆ యోధులంతా ఎలా పరిగెత్తారు, ఎలా నమ్మకంగా నడిచారు. ఆ కృప మీకు కలగాలని నేను హెచ్చరిక చేస్తున్నాను. వారిని తలంచుకొని, వారి విశ్వాసాన్ని తలంచుకొని, వారి పరుగును తలంచుకొని ఆఖరి వరకు ఎంత నమ్మకంగా నడిచారు. అట్టి వారిని మీరు తలంచుకున్న ఎడల మీ జీవితం ధన్యమవునుగాక. కనుక మన వ్యక్తిగత జీవితంలో వీళ్ళందరినీ తలపోసినప్పుడు ఈ సంవత్సరం విశ్వాసంలో చల్లబడకుండా మనం అడుగులు ముందుకు వేయుదుముగాక. ఆమేన్. మరో వ్యక్తిని కూడా మీ జ్ఞాపకం చేస్తారు. మీలో చాలామంది నాబోతు అనే వ్యక్తి పేరు విన్నారుగా. అతగాడికి ద్రాక్ష తోట ఉంది రాజుల గ్రంథంలో. అతగాడు ఒక రోజున రాజుగారు పిలిస్తే వెళ్ళాక ఏమన్నాడు తెలుసా? రాజు అతను చూచి, నాబోతు, నీకు ఒక ద్రాక్ష తోట ఉంది కదా, అది నా కోటను ఆనుకుని ఉంది. నాకు అది చూశాక ముచ్చడనిపించింది. అది నాకు ఇస్తే అంతకన్నా విలువైన తోట ఇస్తాను, తప్పనిసరిగా నువ్వు సేద్యం చేసుకోవచ్చు, ఇది నాకు ఇచ్చేయమంటే అతను అన్నాడు కదా, అయ్యా ఇది నీకు ఇవ్వాలని అనుకున్నా కానీ నా వల్ల కాదు. ఇది నేను సంపాదించింది కాదు, మా పితరులు సంపాదించారు. నా పితరులు సంపాదించింది నేను వదలలేను, ఇవ్వలేను అని ఖచ్చితంగా చెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే రాజుతో అంత ధైర్యంగా చెప్పగలమా? ఈరోజు ఈ మాట విన్నాక ఈ నూతన సంవత్సరంలో ఈ అధ్యాయాన్ని దగ్గర పెట్టుకుంటే మనం వాళ్ళని కూడా తలంచుకోవాలిగా. రాజుగారు ఏమంటాడో అని భయపడాల. రెండోది ఏంటంటే అదును దొరికింది, పోతే ఎకరమే పోతే. మనం 10 ఎకరాలు కోరుకుంటాను, 10 ఎకరాలు నాకు బాగుంటుంది అని ఆలోచనగా రావాలి. అతగాడు ఆ కోరిక కోరల. కారణం ఏంటో తన పిత్రార్జితం కాపాడుకోవడం, తన రక్షణను కాపాడుకోవడం, తన వ్యక్తిని కాపాడుకోవటం, తనలో ప్రారంభించిన జీవక్రియను కాపాడుకోవడం. ఎంత చక్కగా ఉందండి. మరి ఎన్నిసార్లు ఇస్కరియోత యోధా లాంటి వాళ్ళు ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. పరిగెత్తిన ఆకాను ఎంత ఇచ్చినా చివరికి నాశనాన్ని కోరుకున్నాడు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్న ఈ శుభవేళ, ఈ సంవత్సరం ప్రభుతో నడవబోతున్నాం, ప్రభు మన కుడి చేయబట్టుకు నడిపించబోతున్న ఈ శుభవేళ మనం వారిని తలంచుకుని, మన ముందెళ్ళిన వారిని తలంచుకుని వెళ్ళాలిగా. రెండో మాట, నాబోతు తన జీవితంలో అమ్ముడు పోకుండా కాపాడుకున్నాడు. తనకు లాభం వస్తుంది, 10 ఎకరాలు వస్తాయి, 1 ఎకరం పోతే అని అనుకోవడానికంటే కూడా నా పిత్రార్జితం నాకు ఆశీర్వాదకరం. చాలాసార్లు మనం లాభం కలుగుతుందంటే లంచం వైపు అడుగులు వేస్తాం. లాభం కలుగుతుందంటే చిన్న అబద్ధం ఆడటానికి ఇష్టపడతాం. ఒక లాభం కలుగుతుంది నాకు అనుకున్నప్పుడు ఇది పెద్దగా దేవుడు చూడలే అంటూ చిన్న అబద్ధం ద్వారా కలిసి వస్తుంది. తర్వాత దేవుడికి కానుకిచ్చి ఆయన్ని శాంతి పరుస్తాను అనుకునే వ్యక్తులు లేకపోలేదు. దండం పెట్టి చెబుతున్నాను, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ పవిత్రతను కాపాడుకో, నీ ప్రత్యక్షతను కాపాడుకో, నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకో. వెంటున్న వాళ్ళందరూ ఎల్లకాలం ఉండరు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయన ఒక్కడే నీతో సదాకాలం నడవగలిగినవాడు. ఆయన కొరకు బ్రతకడానికి ఇష్టపడితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఈరోజు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంత శ్రమలు మనకు రాలేదుగా, యోగులాంటి బాధలు మనకు రాలేదుగా. చీటికి మాటికి చిన్నదానికే ప్రభుని వదులుకుని లోకంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నా? అలా జరగకుండానట్లు మనం జాగ్రత్త పడుదుమగాక. రెండవది, నాబోతు లాంటి వాని యొక్క విశ్వాస వీరుల యొక్క చరిత్రలో మనం
ప్రభు కొరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి, కానీ అమ్ముడు పోయే వ్యక్తులుగా మారకూడదు. ఒక మాట చెబుతాను, చదవండి. కొరింథీ సంఘంలో రాయబడిన మరొక మాట కూడా మీతో జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. కొరింథీ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం. నేను క్రీస్తును పోలి నడుచుతున్నాను గనక మీరు అన్ని విషయములో నన్ను జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు మాట చెబుతానండి, జాగ్రత్తగా వినండి. మొదటిది, పౌలులాగా నడిస్తే అది దీవెన. ఏమయ్యాడు పౌలు? వెర్రివాడయ్యాడు. ఆ వెర్రి కణంలోనే అతను ఆశీర్వదించబడ్డాడు. కనుక నీకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, అంతా కోల్పోయినా, శ్రమలు వచ్చినా వెర్రివాడిగా ప్రభు కొరకు నిలబడి ఒక దేదీప్యమైన దీపంలాగా ప్రకాశించుదురుగాక. రెండో మాట, నాబోతు యోబు ఇద్దరు కనపడుతున్నారు. యోబు తన జీవితాన్ని అంతా కోల్పోయినా ప్రభువుని స్తుతిస్తూ స్నేహితుల దృష్టిలో వెర్రివాడయ్యాడు. అది కూడా మనకు అవసరమే. మూడవది ఏమిటో తెలుసా? తన ప్రతిష్టను కాపాడుకోవడానికి ప్రాణాన్ని ఇచ్చేశాడు. రాళ్లతో కొడితే నాబోతు చనిపోయాడు. రక్తం ఒలికించాడు కానీ తన భక్తిని కాపాడుకున్నాడు. రక్తం ఒలికించాడు కానీ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. రక్తం ఒలికించాడు కానీ తన స్వాస్థ్యాన్ని కాపాడుకున్నాడు. మనం ఎలా ఉన్నాం? ఒక్క క్షణం ఆగి ఆలకించాలి. మరొక మాట, పౌలు జీవితంలో ఒక మాట అంటున్నాడు, మీరు నన్ను పోలి నడవండి అని ఒక మాట రాశాడండి. ఆ మాట చాలా విచిత్రం. తర్వాత వాక్యం చదవండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనాలి. అందరూ ఆమేనని చెప్పండి. ఈ పౌలు చెప్పే మాటలు విడ్డూరంగా ఉంటాయి, వింతగా ఉంటాయి. ఇక్కడ మాట చెబుతున్నాడు, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తే. ఈ మాట ఎందుకు రాశాడండి? భక్తి మార్గంలో నడుస్తున్న సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో రెండో మార్గం ఏమిటో తెలుసా? నీకు నీ ఆత్మీయ జీవితానికి ఆయన శిరస్సు అయి ఉండాలి. ఇప్పుడు ఆమేన్ చెప్పండి. స్త్రీకేమో పురుషుడు శిరసట, క్రీస్తుకేమో తండ్రి శిరసట, ప్రతి పురుషునికేమో యేసు శిరస్సు. ఇప్పుడు సంఘాన్ని గురించి ఆయన అంటున్న మాట ఏమిటంటే, మీకు శిరస్సు యేసై ఉన్నాడు, ఉండాలి. శిరస్సు అనేదాన్ని ఒక ప్రత్యేక దృష్టిలో చూడాలి. శరీరాన్ని మొత్తాన్ని నడిపేది ఆ శిరసే. మెదడు ఉంటుంది, అక్కడి నుంచి సంకేతాలు వస్తాయి. కాలు కదపడమైనా, నవ్వడమైనా, కళ్ళు మూయడమైనా, ఏదైనా పైనుంచి ఆదేశాలు వస్తుంటాయి. అందులో ఏదైనా తేడా కలిగింది అనుకోండి, వెంటనే డాక్టర్లు ఏం చెబుతారో తెలుసా? మెదడు నరాలు కొంచెం దెబ్బతిన్నాయండి, కాలు చెయ్య పనిచేయటం లేదు, లేకపోతే పలానా పరిస్థితుల వల్ల నడుము పనిచేయటం లేదు అంటే పైనుంచి వచ్చే సమాచారం సరిగా రాకపోవడం, ప్రసారం సరిగ్గా జరగకపోవడమే నష్టం. ఇప్పుడు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనకు తేడా ఏమిటి? ఈ సంవత్సరం అట్ట దేవుడు శిరస్సు అయ్యుండి మనం నడిపించబోతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతిదానికి నువ్వు దేవుని దగ్గర మోకరించగలగాలి. ఉదయాన్నే లేవగానే మోకరించాడు. మోకరించి ప్రభు దగ్గర పూర్తిగా అప్పగించుకోవాలి. ప్రభువా, ఈ రోజున పెళ్ళి ఉంది, ఈ రోజున పరీక్ష ఉంది, లేదు ఈ రోజున పలానా పని ఉంది, పలానా కార్యక్రమాలు ఉన్నాయి. నేను నీవు ఉన్న బాంధవ్యాన్ని బట్టి మొదలుగా దండం పెట్టుకుంటున్నాను. నా శిరస్సు నువ్వేగా, నీ ఆలోచనతోనే నేను నడిపించబడాలి అని ఎప్పుడైతే నువ్వు పూర్తిగా అప్పగించుకుని ఆయన వైపు తిరుగుతావో, ఆయన శిరస్సుగా బాధ్యత నిర్వహిస్తాడు. శిరస్సు అయి ఉండి నీకు ఆలోచన చెబుతాడు, నిన్ను సంరక్షిస్తాడు, నువ్వు ఏం రాయాలో రాపిస్తాడు, ఏం మాట్లాడాలో మాట్లాడిస్తాడు, ఏం మాట్లాడకుండా ఉండాలో నోటికి కళ్ళెం పెడతా ఉంటాడు. ఇది కథలాగా చెప్పుకుంటే విసుగు పుడుతుంది, కానీ అనుభవించే వాళ్ళకి శ్రేష్టమైన దీవెనకరంగా ఉంటుంది. కనుక ఈ రోజున మొదటి వెర్రివాడిగా నీవు ఈ సంవత్సరం నడుస్తావు. దేవునికి మహిమ, నీ జీవితానికి ఆశీర్వాదకరం. రెండవది, ఆయన నీకు శిరస్సు అయ్యుండునగాక. రెండవదిగా, శిరస్సైన దేవుడు మిమ్మల్ని నడిపించునగాక. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వాక్యాన్ని చూడండి. తెస్సలోనిక సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. ఎలాగున మమ్మును పోలి నడుచుకునే వాళ్ళని మీకు తెలియను, మేము మీ మధ్యలో ఎలా నడవలేదు, మీరు నన్ను పోలి నడవండి. ఎవరికి అడుగుండి మీద చేపెట్టుకుందామా? పోయిన సంవత్సరం అంతా అక్రమం చేయకుండా బ్రతికానన్న వాళ్ళు చేయొచ్చండి. అక్రమం అంటే ఎవరి సొమ్ము ఆక్రమించడం కాదు,
అక్రమం అంటే అర్థం ఏంటంటే క్రమం తప్పటం. నీవు దేవుని క్రమంలో నాటబడ్డావు, దేవుని మందిలో పెంచబడుతున్నావు, దేవుని సారమైన ఉపదేశాన్ని వింటున్నావు, దేవుని క్రమంలోనే ఎదిగావా? క్రమం ఎప్పుడైనా తప్పావా? పరిశుద్ధత అనేది క్రమం తప్పావా? దేవునితో కాడి మోయటం క్రమం తప్పావా? దేవుని సందులో ప్రార్థన ద్వారా ఆయన ముఖ దర్శనం చేయడం ఎప్పుడైనా క్రమం తప్పావా? దేవుని కొరకు ఆశ కలిగి ఆసక్తిగా ప్రయాసపడాలి, క్రమం ఏమైనా తప్పావా? మనకు మేలు జరిగినప్పుడు ఎంత వేగంగా ప్రభు పనులు చేస్తాం, కానీ కొంచెం నష్టం కలిగాక దేవుడు లేడు, సేవకులు లేడు, గుడి లేదు, బడి లేదు, ఇది మామూలేలే. అంటే అక్రమం అంటే అర్థం ఏంటంటే ఇతరులను మోసం చేయక్కర్లా, దేవుడు ఒక క్రమాన్ని నియమించాడు, ఆ క్రమంలో నడవాలిగా. ఈరోజు మనం ఆత్మీయ జీవితంలో క్రమంలో ఉన్నామా? కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటనే క్రమంలో ఉన్నామా? మానక ఆయన ముఖ దర్శనం చేసుకుని ఆయన పాదాలు బట్టి దూపం వేసే క్రమంలో ఉన్నామా? నీవు ఆయన కొరకు సమస్తమైన సమర్పణ కలిగి ఆయనను పోలి నడవాలని నష్టమైనవన్నీ వదులుకొని, లాభమైనవన్నీ వదులుకొని, కీడైనవన్నీ వదులుకొని దేవుని కొరకు బ్రతకగలుగుతున్నావా? ఒక్కసారి ఆగి ఆలకిస్తే భూతత్వం లాంటి వాక్యం నన్ను దిద్దుతుంది, నిన్ను దిద్దుతుంది. ఆయన క్రమంలో నేను ఎక్కడైనా తప్పానా? కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో చిన్న చిన్న బలహీనతలు తెలుసా? 3 సార్లు నేను క్షమించా, ఇంకోసారి క్షమించడం నా వల్ల కాదు. నేను దేవుణ్ణి అనుకున్నావా? అక్రమంగా వ్యవహరించావు. కానీ మనం 365 రోజుల్లో మొదటి ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ఈ రోజేమో తప్పులు చేసావు, నన్ను క్షమించయ్యా. అంటే 365 రోజులు ఆయన నిన్ను క్షమించాలి. నీ పక్కనోడు మాత్రం క్షమించేటప్పుడు మాత్రం కుదరదు. మరి అక్రమమేగా, క్రమం తప్పినట్టేగా. దండం పెట్టి మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, ఈ నూతన సంవత్సరంలో దేవుని క్రమాన్ని తప్పేవేమో జాగ్రత్తగా ఆలోచించి గతాన్ని సరిచేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో క్రమముగా పౌలు నడిచినట్టుగా నడుచుదుమగాక, తిమోతి నడిచినట్టుగా నడుచుదుమగాక, నాబోతు నడిచినట్టుగా నడుచుదుమగాక, యోబు నడిచినట్టుగా నడుచుదుమగాక, దానియేలు నడిచినట్టుగా మనం నడుచుదుమగాక. నీ మార్గంలో ఏముండకూడదు, ఇక అక్రమం ఉండకూడదు. విశేషంగా నువ్వు ఏమై ఉండాలో తెలుసా? నా పౌరస్థితి అక్కడ ఉంది, దీని కొరకు అది నేను బ్రతకాల్సింది. ఈ శరీర సంపాదన, ఈ కార్యక్రమాలు ఉన్నంతకాలం చేయాలి గనక, అనుభవించాలి గనక అనుభవిస్తాను. నా పౌరస్థితి అక్కడ ఉంది, అక్కడ నాకు ఇల్లు ఉంది, అక్కడ నాకు మంచి దేహం ఉంది, అక్కడ ప్రభుత్వం ఉండే రోజు ఉంది, దాని కొరకు నేను ప్రయాసపడాలి అని ఎప్పుడైతే తీర్మానం చేసి నువ్వు అడుగులు వేయగలుగుతావో ఈ నూతన సంవత్సరం నీకు మంచి దీవెనల చేత నింపి నడిపించునగాక. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. ఈ శుభవేళని వినిపించిన ప్రతి మాటను బట్టి మరొకసారి ధన్యవాదాలు సమర్పిస్తూ పేరు పేరున బిడ్డలను దీవించండి. ఈ సంవత్సరంలో మేము నడవలసిన మార్గం ఏమిటో, మా ముందున్న వారిని చూడాలి, నిన్ను చూడాలి, నిన్ను పోలి మేము నడవగలగాలి. మా పెద్దలను చూసి ఆ మార్గంలో మేము నడవగలగాలి. మా ముందున్న భక్తులు ఎలా పరిగెత్తారో ఆ ప్రకారం మేము నడవగలిగినట్లుగా బలమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొంది ఓ దీవెన, నెమ్మది, క్షేమం, అనుకూల కార్యం జరిగించి నీ బాహు ద్వారా బిడ్డలందరినీ దీవించి కాపాడుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.